జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి థామస్ ఓవర్ యాక్షన్ కలకలం రేపుతున్నట్టుగా ప్రస్తుతం మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఆయన తన ప్రైవేట్ సైన్యంతో నియోజకవర్గంలో హల్చల్ చేయటం ఓటర్లను భయాందోళనకు గురి చేస్తుందనే వార్త చూస్తున్నాం మనం. చెన్నై నుంచి ప్రైవేట్ బౌన్సర్స్ను 300 మందికి పైగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన అక్కడ తన ప్రైవేట్ సైన్యాన్ని డిప్లాయ్ చేసినట్టుగా చూస్తున్నాం. జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి థామస్ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా మనకి బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. థామస్ తన ప్రైవేట్ సైన్యంతో నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నట్టుగా మనకి వార్త చూస్తూ ఉన్నాం. సో బౌన్సర్స్ని దాదాపు 300 మందికి పైగా బౌన్సర్స్ని చెన్నై నుంచి తరలించి అక్కడికి తీసుకొచ్చినట్టుగా మనకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా థామస్ బౌన్సర్లను ప్రయోగిస్తున్నారు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతోంది. ఇది నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాలకు బౌన్సర్లని తరలించారనేది ప్రస్తుతం మనకి బ్రేకింగ్ న్యూస్గా అందుతోంది. ఫస్ట్ అందాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవి అందకుండా ప్రయత్నించారు. తర్వాత చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి తాయిలాలు అలాగే ఆ తర్వాత ప్రలోభాలకి గురి చేయడం, ప్రస్తుతం దౌర్జన్యానికి దిగినట్టుగా చివరి ప్రయత్నంగా కూడా వాళ్ళు చూస్తున్న ప్రయత్నాన్ని ప్రస్తుతం అందరూ గమనిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. థామస్ బౌన్సర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన డిప్యూటీ సీఎం అనేది కూడా ప్రధానంగా మనకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో విజువల్స్లో కూడా చూడొచ్చు బౌన్సర్స్ను అలా ప్రైవేట్ సైన్యాన్ని ఏ రకంగా అక్కడికి తీసుకొచ్చారు, అలా మోహరించే అవకాశం అసలు ఉంటుందా, పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గానే చూస్తున్నాం. సో బౌన్సర్స్ని ఏ రకంగా అక్కడికి తరలించారు, థామస్ బౌన్సర్లను అడ్డుకునే ప్రయత్నం అక్కడనే ఎవరైనా చేస్తున్నారా, చేస్తే కనుక ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది అనేది చేసుకోండి. వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తులు, వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి వచ్చి మఫ్టీలో వచ్చి ఈ మా డ్రెస్సులు వేసుకొని ఓటర్లను చేస్తున్నారు. ఇదంతా కూడా మీరు అరెస్ట్ అయ్యేంత వరకు క్వశ్చనే లేదు. థామస్ వెంట పెట్టుకుని ప్రతి బూత్ లో కూడా గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు పారిపోతున్నారు. దయచేసి స్పీకర్ పెట్టుకో. తమిళనాడు నుంచి వచ్చారు. 100 మంది ఈ బండిలో ఉన్నారు. మొత్తం రౌడీ. ఇది జీడి నెల్లూరు చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి. అభ్యర్థి థామస్ తన ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దిగారు. చాలామంది అక్కడికి మోహరించారు. వారిని నిలువరించేందుకు అభ్యర్థి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ సైన్యాన్ని అక్కడికి తీసుకురావటాన్ని ఆక్షేపిస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి థామస్కి సంబంధించినటువంటి చర్య ఇది. ఆయనకు సంబంధించిన కొంతమందిని తీసుకువచ్చారు ప్రైవేట్ సైన్యంతో. అక్కడ ఓవర్ యాక్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన నియోజకవర్గంలో హల్చల్ చేయడంతో ఓటర్స్ భయాందోళనకు గురైన పరిస్థితి. చెన్నై నుంచి ప్రైవేటు బౌన్సర్లను దాదాపు 300 మందికి పైగా నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాలకు తరలించి ఓటర్లలో భయం సృష్టించే ప్రయత్నం టీడీపీ అభ్యర్థి థామస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కార్వేటి నగరం మండలం హన్మూర్ వద్ద ప్రైవేట్ బౌన్సర్లను అడ్డుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. స్వయంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రంగంలోకి దిగి ప్రైవేట్ బౌన్సర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి దురుసు ప్రవర్తనపై జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. రైట్, అయినా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా పోలీసులు సైతం ప్రైవేట్ బౌన్సర్స్ను పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, ఏం జరుగుతోంది అక్కడ? చెన్నై నుంచి దాదాపు 300 మంది బౌన్సర్స్ 7 మండలాల్లో మోహరించి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎలాంటి యాక్షన్ పోలీసు నుంచి లేకపోవటం, ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. హరి, చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి థామస్ తన యొక్క ప్రైవేట్ సైన్యాన్ని ఏదైతే ఒక చెన్నైలో ఆయన సొంతగా తమిళనాడులో ఆయన వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి ప్రైవేట్ బౌన్సర్లను ఆయన యొక్క ఎన్నికల సందర్భంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి జీడి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాల పరిధిలోనూ ప్రైవేట్ బౌన్సర్లను ఆయన డిప్లాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్వేటి నగరం మండలం అన్నూరు వద్ద యొక్క ప్రైవేట్ బౌన్సర్లను స్వతహాగా యొక్క
ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చేటువంటి ఓటర్లను బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ బౌన్సర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అల్లూరు వద్ద యొక్క ఘటన చోటు చేసుకుంది. యథేచ్ఛగా ప్రైవేట్ బౌన్సర్లను ఓటు వేయడానికి వచ్చేటువంటి ఓటర్లను భయభ్రాంతులు గురి చేయడం పట్ల ఆయన అడ్డుకోవడం జరిగింది. ఒక డిప్యూటీ సీఎం హోదాలో నారాయణ స్వామి స్వయంగా ఈ యొక్క ప్రైవేట్ బౌన్సర్ల యొక్క తీరుపైన అక్కడ ఉన్నటువంటి పోలీసులకు చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ కు కూడా ఫోన్ ద్వారా తెలియజేశారు. జిల్లా ఎస్పీ కూడా ఆయన కంప్లైంట్ చేశారు. మొత్తం ప్రైవేట్ సైన్యాన్ని, ఏదైతే ప్రైవేట్ బౌన్సర్లను ఈ యొక్క నియోజకవర్గం వారిగా జప్తా చేయడం పట్ల ఈ యొక్క అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యక్తులను ఓటు వేసేందుకు వచ్చేటువంటి ఓటర్లను భయభ్రాంతి గురి చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం అవుతూ ఉన్నారు. అది మూర్తి, అసలు ఎలా అనుమతించారంటే పోలీసులు అక్కడ చూస్తున్నారు, మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం, వాళ్ళకి ఇంత ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్న పరిస్థితి, అంటే అంత ధైర్యం ఏంటి? పోలీసులు ఎలాంటి చర్య తీసుకుపోవడానికి కారణం ఏంటి? ఏం జరుగుతోంది అక్కడ? ఖచ్చితంగా ఈ యొక్క టీడీపీ అభ్యర్థి గోండాయిజం అనేది స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. థామస్ ఈ యొక్క జీడినెల్లూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తన యొక్క ప్రైవేట్ సైన్యం ద్వారా ఓటర్లను ప్రలోభాలకు లోపరుచుకోవడంతో పాటు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో ఈ యొక్క ప్రైవేట్ సైన్యాన్ని వారందరినీ కూడా వాహనాల్లో తరలించి ఈ యొక్క ప్రాంతంలో మొత్తం 300 మంది వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. వీరిలో కార్వేటి నగరం మండలం అల్లూరు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అడ్డుకోవడం జరిగింది. స్వతహాగా ఈ యొక్క డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైతం అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రైవేట్ బౌన్సర్ల తీరును ఆయన ప్రశ్నిస్తే ఆయన పైన గిరిసిగా ప్రవర్తించడం, గిరిసినటువంటి సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడం ద్వారా వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ యొక్క థామస్ వైఖరి పట్ల ఖచ్చితంగా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ సైన్యాన్ని జీడినెల్లూరు నియోజకవర్గంలో జీడినెల్లూరు మండలంతో పాటు కారేడు నగరం మండలం, వెదురుకుప్పం మండలం, పాలసముద్రం ఈ యొక్క మండలాల వారీగా ఆయన ప్రైవేట్ సైన్యాన్ని డిప్లాయ్ చేశారు. ఓటర్లలో స్వాతంలో ఓటు వేసేందుకు వచ్చేటువంటి ఓటర్లను భయభ్రాంతులు గురి చేసేందుకు తన యొక్క ప్రైవేట్ సైన్యాన్ని వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన ఎన్నికల అధికారులు, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. జీడినెల్లూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి పోటీలో ఉన్నారు. ఆమె గెలుపు తథ్యం అన్నటువంటి ఒక ధీమా అనేది స్థానికంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థి ప్రైవేట్ సైన్యంతో తన యొక్క ఓటమిని భయంతోనే యొక్క ప్రైవేట్ సైన్యంతో భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఓకే మూర్తి, సో అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో మళ్ళీ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం. ప్రస్తుతానికైతే ఆ బౌన్సర్స్ వెన్నుదిరిగారా? ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, ఆ బౌన్సర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు పోలీసుల సమక్షంలోనే. సో అసలు వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉంది? 300 మంది 7 మండలాల్లో మోహరించడం వెనక ఆంతర్యం ఏంటి? ఓటర్లని ఎవరిని బెదిరించడానికి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారనేది తేలాల్సిన అవసరం.